హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్షిప్ క్రియేషన్ గురించి. ఫ్రెండ్స్, ముందుగా నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, వాయిస్ తోటి ఏమైనా ప్రాబ్లం ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేనైతే చాలా డిఫరెంట్గా ఒక వాట్సాప్ స్టేటస్ అయితే ఎడిట్ అయితే చేసిన ఫ్రెండ్స్. బాయ్స్ కానీ గర్ల్స్ కానీ మీ యొక్క ఫోటో పెట్టుకొని చాలా అంటే చాలా డిఫరెంట్గా మీరైతే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా కిరాక్ అయితే ఉంటుంది, ఎక్సలెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే డెమో చూడండి. నేను ఆల్రెడీ 2 పోస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను, మీరైతే ఒకసారి చూసిరండి. ఓకే, ఇప్పుడైతే డెమో అయితే చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు మ్యూజిక్తో వింటే ఇంకా బాగా అయితే నచ్చుతుంది ఫ్రెండ్స్. మీకు కాపీరైట్ ఇష్యూలో నేనైతే మ్యూజిక్ అయితే వినిపిస్తలేను, మీకు చాలా అంటే చాలా బాగా అయితే నచ్చుతుంది. నేను 2 పోస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి మీరైతే చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ మాత్రం చేయండి. కొత్త వాళ్ళంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మీకోసం అయితే నేనైతే ప్రో వర్షన్ కైన్ మాస్టర్ లింక్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి. బెస్ట్ ఫీచర్ కావాలంటే ఆ కైన్ మాస్టర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడైతే మనకు ప్లస్ సెకండ్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసి మీరైతే 9:16 అయితే చూస్ చేసుకోండి. ఓకే, చూస్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే, మీరు ఎవరైనా మీ ఫోటో కానీ ఎవరైనా ఫోటో కానీ ఎలాంటి ఫోటో ఉన్నా మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేనైతే ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, దీనైతే నేనైతే 25 సెకండ్ వరకు అయితే జరుపుకున్నాను. ఓకే, జరిపిన తర్వాత మనకు ఇక్కడ కత్తెర గుర్తు పక్కన ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ ఉంటుంది. దీని ఏం చేస్తారంటే 2 ఫింగర్ తోటి ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఓకే, మొత్తం ఫుల్ స్క్రీన్ వచ్చేలాగా మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేనైతే నా ఫుల్ స్క్రీన్ వచ్చేలాగా నేనైతే సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు రైట్ మార్క్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు క్యాప్చర్ ఆప్షన్ ఉంటుంది. సేవ్ అండ్ క్యాప్చర్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. క్యాప్చర్ అనేది తీసుకోండి ఫోటో. ఓకే, తీసుకొచ్చిన తర్వాత ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, కింద స్క్రోల్ చేసి మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసి ఫస్ట్ ఆప్షన్ని మైనస్ చేసుకోండి, 100 మైనస్ చేసుకోండి. మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ కూడా ఉంది కదా, ఇదైతే మైనస్ చేసుకోండి. ఇక్కడ మనకు ఫోర్త్ ఆప్షన్ కూడా ఉంది, దీన్ని కూడా మైనస్ చేసుకోండి. ఓకే, మైనస్ చేసుకుంటే మనకు బ్లాక్ అండ్ వైట్ లో అనేది ఫోటో అనేది అయిపోతుంది. ఓకే, ఇలా అయితే అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే రైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, మీకు ఒక గ్రీన్ స్క్రీన్ బ్యాడ్ బాయ్ పిఎన్జీ అనేది ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఈ బ్యాడ్ బాయ్ పిఎన్జీని ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసి ఇక్కడ ఏం చేస్తా అంటే మనకు ఇక్కడ ఓన్లీ 4 సెకండ్ దగ్గర అయితే సెలెక్ట్ చేసుకోండి, ఎక్కువ వద్దు. ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మనకు కింద స్క్రోల్ చేసి ఇక్కడ మనకు వైప్ డౌన్ యానిమేషన్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసి 0.5 సెకండ్ అయితే పెట్టుకోండి. ఓకే, ఇక్కడ మళ్ళీ మనకు అవుట్ యానిమేషన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే కింద స్క్రోల్ చేసి ఒక యానిమేషన్ అనేది చెప్తా, ఇక్కడ వైప్ అప్ యానిమేషన్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. అవుట్ యానిమేషన్ అయితే మనకు ఇలాగైతే వస్తుంది. చాలా అంటే చాలా సూపర్గా అయితే లుకింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇలాగైతే సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేలోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, మీకు ఒక గ్రీన్ స్క్రీన్ బాక్స్ ఇస్తాను, మీకు బాక్స్ ఫోటో అనేది ఇస్తాను. ఈ ఫోటోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే లాస్ట్కి అయితే జరుపుకోండి. ఓకే, జరిపిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు జూమ్ తక్కువ చేసి ఇక్కడ మనకు లెగ్ ఉంది కదా, ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కీ ఆప్షన్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి మనకు చాలా అంటే జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. మీరు మళ్ళీ మర్చిపోకండి, ఇక్కడ మళ్ళీ కొంచెం లేయర్ని జరపండి. ఇక్కడ లేయర్ ఉంది కదా కింద డౌన్లో, ఇక్కడ రెడ్ మార్క్ ఉంది కదా, ఇక్కడైతే సెలెక్ట్ చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రొటేట్ చేసుకోండి. ఈ గ్రీన్ స్క్రీన్ బాక్స్ని రొటేట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఇంకా రొటేట్ చేసుకోండి. ఇక లేయర్ని కొంచెం కొంచెం జరిపి రొటేట్ చేసుకుంటూ అనేది మనకు బాక్స్ అనేది రౌండ్గా తిరుగుతుంది. లుకింగ్ అయితే అద్రిపోయే లుకింగ్ ఉంటుంది. కాబట్టి మీరైతే 100% అయితే రొటేట్ మాత్రం చేసుకోండి ఫోటోని. ఇలాగైతే రొటేట్ చేసుకున్నారు కదా, రొటేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ ఒక 3 సెకండ్ దగ్గర వచ్చింది. 3 సెకండ్ దగ్గర వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ప్లస్ సెకండ్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం లేయర్ని జరపండి. ఇక్కడ మళ్ళీ మనకు ఇక్కడ ప్లస్ సెకండ్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసి ఈ గ్రీన్ స్క్రీన్ బాక్స్ ఉంది కదా, ఇక్కడైతే మనకు లెఫ్ట్ సైడ్లో ఒక హ్యాండ్ ఉంది కదా, ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడైతే సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం లేయర్ని జరపండి. మళ్ళీ ఇక్కడ మనకు రొటేట్ ఆప్షన్ ఉంది కదా, రొటేట్ చేసుకోండి. గ్రీన్ స్క్రీన్ బాక్స్ ఉంది కదా, ఇదైతే రొటేట్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే మళ్ళీ కొంచెం జరిపి మళ్ళీ కొంచెం రొటేట్ చేసుకోండి. మళ్ళీ కొంచెం జరిపి మళ్ళీ కొంచెం రొటేట్ చేసుకోండి. మళ్ళీ కొంచెం జరిపి మళ్ళీ కొంచెం రొటేట్ చేసుకోండి. ఓకే, మీరు ఎన్నిసార్లు రొటేట్ చేసుకుంటే అన్నిసార్లు లుకింగ్ అయితే అద్రిపోయే లుకింగ్ ఉంటుంది. కాబట్టి మీరైతే 100% అయితే రొటేట్ చేసుకోండి. మ్యూజిక్ అలాంటి మ్యూజిక్ ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఓకే, మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ కొంచెం లేయర్ని జరపండి. ఓకే, మళ్ళీ లేయర్ని జరిపిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసి ఈ లేయర్ని ఏం చేస్తారంటే మళ్ళీ కొంచెం జరపండి. ఓకే, మళ్ళీ కొంచెం జరిగి ఇక్కడ మనకు సెకండ్ హ్యాండ్ ఉంది కదా, ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కొంచెం ఇక్కడ జూమ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ కొంచెం లేయర్ని జరిపి ఇక్కడ మనకు కీ ఆప్షన్ ఉంది కదా, ఈ బాక్స్ని అయితే ఇక్కడైతే జరుపుకోండి. ఓకే, జరిపిన తర్వాత మళ్ళీ కొంచెం రొటేట్ చేసుకోండి. ఓకే, కొంచెం లేయర్ని జరిపి ఇక్కడైతే మళ్ళీ కొంచెం రొటేట్ చేసుకున్నాం. ఓకే, ఇలాగైతే నేనైతే కొంచెం కొంచెం రొటేట్ చేసుకుంటున్నాను. చూడండి, ఎంతసేపు మీరైతే రొటేట్ చేసుకుంటారో అంతసేపు అయితే మీ ఫోటో మనకు మీ వీడియో అనేది చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఓకే, ఇంకా కొంచెం నేనైతే రొటేట్ చేసుకుంటాను. చూడండి, మీకు ఎన్నిసార్లు రొటేట్ చేసుకుంటే ఇంకా అన్నిసార్లు మీ ఫోటో వీడియో అనేది చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చింది. ఓకే, ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారంటే మనకు 8 సెకండ్ దగ్గర వచ్చాం కదా, ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారంటే మనకు ఇక్కడ
ఈ ఫోటోని ఏం చేస్తా అంటే ఇక్కడ మనకు ఫేస్ ఉంది కదా, ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ కొంచెం లేని జరిపి ఇక్కడ మళ్ళీ కొంచెం రొటేట్ చేసుకోండి. ఓకే, రొటేట్ చేసి మీరు ఏం చేస్తారంటే లాస్ట్కు ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ మనకు ఇక్కడ 8 సెకండ్ దగ్గర వచ్చింది. ఓకే, ఒక 8 సెకండ్ 700 మీటర్ దగ్గర వచ్చింది. ఇక్కడ లాస్ట్కి వచ్చేయండి. ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. లేయర్ని కొంచెం జరపండి, ఎక్కువ వద్దు, కొంచెం జరిపి మీరు ఏం చేస్తారంటే లేయర్ని కొంచెం జరపండి. నేను జరుపుకుంటున్నా చూడండి. కొంచెం జరిపి ఈ గ్రీన్ స్క్రీన్ బాక్స్ని ఇక్కడ మనకు లెగ్ దగ్గర తీసుకురండి. ఓకే, జరిపిన తర్వాత మళ్ళీ కొంచెం ఇక్కడ రొటేట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మళ్ళీ కొంచెం ఇక్కడ మనకు రొటేట్ అనేది చేసుకోండి. ఇక్కడ జరిపి ఇంకా కొంచెం జరిపి నేను ఏం చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే జూమ్ చేసి ఇలా రొటేట్ చేసి జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, చూసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలాగైతే రొటేట్ చేసి ఇంకా కొంచెం లేయర్ని జరిపి ఏం చేస్తానంటే ఇంకా కొంచెం లేయర్ని జరిపి మొత్తం జూమ్ చేసుకుంటున్నాను చూడండి. ఇలాగైతే మొత్తం అనేది జూమ్ చేసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థం కాకపోతే ఫ్రెండ్స్ మీరు ఇంకోసారి మాత్రం చూడండి ఫ్రెండ్స్. మీరు మంచిగా చేసుకోండి. మీకు ఒక్కసారి ప్లే చేసి కూడా చూపిస్తా చూడండి. ఇలాగైతే వస్తుంది మనకు. ఇలాగైతే చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. మీరు ఓన్లీ చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇలాగైతే ఉండి. ఓకే, ఇలాగైతే వచ్చింది. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఐడియో ఆప్షన్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసి కింద నేనైతే ఒక లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఈ సాంగ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఒకసారి ప్లే చేసి కూడా చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్, నేను కాపీరైట్ ఇష్యూ వల్ల నేనైతే సాంగ్ అయితే వినిపిస్తలేను చూడండి. ఇలాగైతే ఉంటుంది. చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది చూడండి. ఓకే, ఇక్కడ నుంచి మనకు అనేది మన ఫోటో అనేది కలర్ఫుల్గా అయితే వస్తుంది. ఓకే, ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తా అంటే ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఓకే, ఈ వీడియోని నేను ఎగ్జాంపుల్గా సేవ్ చేసుకుంటున్నా చూడండి. ఇలాగైతే సేవ్ చేసుకున్నా. మనం ఇప్పుడు ఎడిట్ చేసుకున్న వీడియోని మీరైతే సేవ్ చేసుకోండి. ఓకే, నేనైతే సేవ్ చేసి మీకైతే చూపిస్తాను చూడండి. మీరు ఈ వీడియో మనకు సేవ్ అయిపోయింది. బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీరైతే 9:16 అయితే చూస్ చేసుకోండి. ఓకే, చూస్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనం ఇందాకే క్యాప్చర్ తీసుకున్నాం కదా, ఫస్ట్లో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసి లాస్ట్కి అయితే నేనైతే జరుపుకున్నాను. ఓకే, మీరు వీడియో ఎంతవరకు అయితే చేయాలని అనుకుంటున్నారో అంతవరకు అయితే జరుపుకున్నాం. ఓకే, జరిపిన తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, మనం ఇందాక ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. దీని ఏం చేస్తారంటే ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, ఫుల్ స్క్రీన్ చేసిన తర్వాత మనకు కింద స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ క్రోమాకి ఆప్షన్ ఉంటుంది కదా, ఇదైతే ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఎనేబుల్ చేసి మీకు నచ్చినట్లు మీరైతే అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, అయితే మనకు లుకింగ్ అయితే అదిరిపోయే లుకింగ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఓకే, మీకు ఒకసారి ప్లే చేసి కూడా చూపిస్తా చూడండి. చూసారు కదా, చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు టోటల్ సాంగ్తో మీరు వింటే ఇంకా అదిరిపోయే లుకింగ్ అయితే ఉంటుంది. మీకు నచ్చినట్లు మీరైతే అడ్జస్ట్ చేసుకొని మీరైతే మంచిగా ఎడిటింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేలోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, మీకు ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను డిస్క్రిప్షన్లో, కలర్ఫుల్ టెంప్లెట్ అనేది ఉంటుంది. దీన్ని ఏం చేస్తారంటే ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, ఫుల్ స్క్రీన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేసిన తర్వాత మనం ఇందులో సౌండ్ అనేది ఉంటుంది. నేనైతే మ్యూట్లో అయితే పెట్టేస్తా చూడండి. సౌండ్ అయితే మ్యూట్లో పెట్టి మనం ఇందాకే సెలెక్ట్ చేసుకున్న వీడియో ఉంటుంది కదా, గ్రీన్ స్క్రీన్ వీడియో, దీన్ని అయితే బ్రింగ్ టు ఫాంట్ అయితే చేసుకోండి. ఓకే, మనకు టెంప్లెట్ అనేది లోపల అనేది వెళ్ళిపోతుంది. కలర్ అనేది చాలా అంటే చాలా సూపర్గా అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి మనం ఇక్కడ మీరు ఒక 10 సెకండ్ దగ్గర వచ్చేయండి. ఓకే, ఒక 10 సెకండ్ దగ్గర వచ్చి మనం ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు కత్తెర గుర్తు ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసి ఇందులో మీరైతే మధ్యలో అయితే కట్ చేసుకోండి. ఓకే, కట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసి ఇందులో మీరు విన్నర్ అనే ట్రాన్స్ఫర్ ఎఫెక్ట్ అనేది మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసి మీకు ఒకసారి ప్లే చేసి కూడా చూపిస్తా చూడండి. చూసారు కదా, చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చింది. మీరు 100% అయితే ట్రాన్స్ఫర్ ఎఫెక్ట్ అనేది మీరైతే 100% అయితే పెట్టుకోండి. ఇక్కడ మనకు 10 సెకండ్ 500 మీటర్ దగ్గర కట్ చేసి మీరైతే ఇలాగైతే ట్రాన్స్ఫర్ ఎఫెక్ట్ పెట్టుకుంటే మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే వస్తుంది. ఓకే, ఇలాగైతే టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే ఇలాగైతే మనకు మంచిగా సెలెక్ట్ అయింది కదా, ఇక్కడ మనకు అక్కడ ఒక 10 సెకండ్ దగ్గర వచ్చేయండి. 10 సెకండ్ 800 మీటర్ దగ్గర లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, మీకు ఒక స్మోక్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఈ స్మోక్ ఎఫెక్ట్ వీడియో మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. మీరు ఏం చేస్తారంటే ఈ స్మోక్ ఎఫెక్ట్ వీడియో ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఓకే, జూమ్ చేసి మనకు ఇక్కడ బెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసుకుంటే ఇలాగైతే వస్తుంది. మనకు స్మోక్ ఎఫెక్ట్ అనేది అద్రిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. మనకు వీడియోకు అయితే లుకింగ్ అయితే అద్రిపోతుంది. ఓకే, ఇలా మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ లేలోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, మీకు బార్డర్ PNG కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఫుల్ స్క్రీన్ బార్డర్. దీన్ని ఏం చేస్తారంటే ఫుల్ స్క్రీన్ చేసి మీరు ఏం చేస్తారంటే లాస్ట్కి అయితే జరుపుకోండి. ఓకే, జరిపిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, లుకింగ్ అయితే అద్రిపోయే లుకింగ్ అయితే మనకు వీడియోకి అనేది చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చింది. నేనైతే సాంగ్ అయితే వినిపిస్తలేను, మీరు సాంగ్తో వింటే ఇంకా చాలా బాగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం టోటల్ వీడియో ఎడిటింగ్
ఎడిటింగ్ చేసిన తర్వాత లాస్ట్లో మీరు ఏం చేస్తారంటే మనకు ఇక్కడ 10 సెకండ్ దగ్గర వచ్చేయండి, ఇక్కడ లేలోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. మీకు ఇంకో పిఎన్జీ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో, బ్యాడ్ బాయ్ పిఎన్జీ. ఈ పిఎన్జీ కూడా డౌన్లోడ్ చేసి లాస్ట్కి అయితే మీరైతే జరుపుకోండి, అవసరం ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. దీని ఏం చేస్తారంటే ఇలాగైతే జూమ్ చేసుకున్నాం. ఓకే, జూమ్ చేసి ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సెలెక్ట్ చేసి కింద స్క్రోల్ చేసి మనకి ఇక్కడ బెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేస్తే మనకు ఇంకా లుకింగ్ అయితే అద్రిపోయే లుకింగ్ అయితే ఉంటుంది. కాబట్టి మీరైతే 100% అయితే డౌన్లోడ్ చేసుకోండి, యూస్ అయితే చేసుకోవచ్చు. ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు వీడియో అనేది చాలా అంటే చాలా సూపర్గా అయితే వీడియో అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, మంచిగా అయితే మీరైతే మళ్ళీ మెల్లగా చేసుకోండి. మీకు అర్థం కాకపోతే ఇంకోసారి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇలాగైతే టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు రైట్ సైడ్లో షేర్ ఆప్షన్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో అయితే మీరైతే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.